ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక అద్భుతమైన మార్పు మొదలవుతోంది. ఇక్కడ విద్యార్థులను కేవలం పాఠాలు చదివేవాళ్లుగా కాకుండా మన దేశ భవిష్యత్తును మార్చగల ఆవిష్కర్తలుగా తయారు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఒక కార్యక్రమం రూపుదిద్దుకుంటోంది. దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఒక్క వాక్యం చూడండి. ఈ మొత్తం కార్యక్రమం వెనుకున్న పవర్ఫుల్ విజన్ ఇదే. విద్యార్థులను స్టార్టప్ వ్యవస్థాపకులుగా మార్చాలి. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఇదొక బలమైన పునాది అనమాట. సరే, ఆలోచనైతే చాలా బావుంది. కానీ అసలు దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? ఎందుకింత పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు? చూద్దాం రండి. లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల్లో దాగి ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ని బయటకు తీసుకురావాలి. కానీ అక్కడితో ఆగకూడదు. ఆ జ్ఞానాన్ని మన ఇండస్ట్రీస్ ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలకు పరిష్కారంగా మార్చాలి. అంటే క్లాస్రూమ్ నాలెడ్జ్కు ఇండస్ట్రీ అవసరాలకు మధ్య ఒక బ్రిడ్జ్ కడుతున్నారన్నమాట. మరి ఇంత పెద్ద గోల్ రీచ్ అవ్వడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? అదే ఈ స్కూల్ ఇన్నోవేషన్ సమ్మిట్. ఇంతకీ ఏంటిది, ఎలా పనిచేస్తోంది? ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే స్కూల్ ఇన్నోవేషన్ సమ్మిట్ అనేది ప్రభుత్వ పాఠశాలలోని యంగ్ ఇన్నోవేటర్స్ని గుర్తించి వాళ్లను ప్రోత్సహించే ఒక రాష్ట్రస్థాయి కార్యక్రమం. గుర్తుపెట్టుకోండి, ఇది ఏదో బహుమతుల కోసం పెట్టే పోటీ కాదు. ఇది యువతలో దాగి ఉన్న క్రియేటివిటీని బయటకు తీసుకువచ్చే ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఈ పెద్ద ప్రయత్నంలో ప్రభుత్వం ఒక్కటే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీఈఆర్టీతో పాటు ఒక చాలా పెద్ద పేరు జత కలిసింది. అదే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఇక ఈ పేరు చేరాక ఆ ప్రోగ్రాంకొచ్చే క్రెడిబిలిటీ, ఆ బలం గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఓకే, ఇంత మంచి ప్రోగ్రాంలో స్టూడెంట్స్ ఎలా పాల్గొనాలి అని ఆలోచిస్తున్నారా? ప్రాసెస్ చాలా సింపుల్. జస్ట్ 3 స్టెప్స్. అవేంటో చూసేద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే, స్టూడెంట్స్ ఏవో పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ ఫార్ములాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెయ్యాల్సిందల్లా చాలా సింపుల్. తమ చుట్టూ, అంటే ఇంట్లో, స్కూల్లో లేదా వాళ్ల ఊర్లో వాళ్ళు రోజూ చూస్తున్న సమస్యలను గుర్తించాలి. వాటికి పరిష్కారం కనుక్కోవాలి. అంటే పుస్తకాల్లో చదివే చదువుకు రోజూ చూసే నిజ జీవితానికి ఒక కనెక్షన్ పెట్టాలన్నమాట. స్టూడెంట్సు తమ ఐడియాను ఈ 3 ప్రశ్నలకు సమాధానంగా చెప్పాలి. 1. అసలు సమస్య ఏంటి? 2. మీ ఐడియా దీన్ని యూనిక్గా ఎలా సాల్వ్ చేస్తుంది? 3. మీ సొల్యూషన్ వల్ల ఎవరికి ఉపయోగం? చూశారా, ఈ పద్ధతి వాళ్లను కేవలం ఇన్నోవేటర్స్గానే కాదు, ఫ్యూచర్ ఆంట్రప్రెన్యూర్స్గా కూడా రెడీ చేస్తోంది. ఇప్పటిదాకా అంతా బాగుంది. కానీ ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాం మొత్తానికి గుండెకాయలాంటి ఒక పాయింట్కొచ్చాం. ఆర్గనైజర్స్ ఒక్క విషయాన్ని చాలా స్ట్రాంగ్గా, క్లియర్గా చెప్తున్నారు. మాకు కావలసింది సాధారణ సైన్స్ ప్రాజెక్టులు కాదు, నిజమైన ఆవిష్కరణలు. ఈ మాటలు చూడండి, ఇవి నేరుగా టీచర్లకు పంపిన అఫీషియల్ గైడ్లైన్స్ నుంచి తీసుకున్నవి. దయచేసి రెగ్యులర్ సైన్స్ ప్రాజెక్టులను నామినేట్ చెయ్యవద్దు. ఈ ఒక్క వాక్యం చాలు ఈ కార్యక్రమం ఎంత ఉన్నత ప్రమాణాలను సెట్ చేస్తుందో అర్థం చేసుకోవడానికి. అవును, మంచి ప్రశ్నే. అసలు ఈ ప్రాజెక్ట్కి, ఇన్నోవేషన్కి తేడా ఏంటి? పైకి చూస్తే రెండూ ఒకేలా అనిపిస్తాయి కదా, కాని వాటి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఒక ఉదాహరణతో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి రీసెంట్గా జరిగిన ఒక స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అక్కడ ఎక్స్పర్ట్స్ వందలాది ప్రాజెక్టులను చాలా కేర్ఫుల్గా పరిశీలించారు. ఆ ఫేర్కి రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 293 ప్రాజెక్టులొచ్చాయి. నంబర్ చాలా పెద్దది కదూ. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ 293 ప్రాజెక్ట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నిపుణుల ప్రకారం నిజమైన ఆవిష్కరణ లేదా ఇన్నోవేషన్ అనే కేటగిరీ కిందకు వచ్చినవి ఎన్ననుకుంటున్నారు? నమ్మండి, కేవలం 3. ఒకవైపు 293, మరోవైపు కేవలం 3. ఈ తేడానే ఈ సమ్మిట్ యొక్క అసలు లక్ష్యాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, ఇంతకీ ఆ తేడా ఏంటి? ఈ స్లైడ్ మనకు క్లియర్గా చూపిస్తుంది. చూడండి, ఒక స్టాండర్డ్ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది? మనకు ఆల్రెడీ తెలిసిన ఒక సైన్స్ ప్రిన్సిపుల్ను చూపిస్తుంది అంతే. కానీ ఒక నిజమైన ఇన్నోవేషన్ అది ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లంను సాల్వ్ చేస్తుంది. ప్రాజెక్ట్ అనేది తరచుగా ఒక మోడల్ లేదా ఒక కాపీ. కానీ ఇన్నోవేషన్ అనేది ఒక కొత్త ప్రాక్టికల్ సొల్యూషన్. ప్రాజెక్ట్ స్కూల్లో ఇచ్చిన అసైన్మెంట్ను పూర్తి చేస్తే
ఇన్నోవేషన్ సమాజం మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే పొటెన్షియల్ కలిగి ఉంటుంది. సో అందుకే అంటున్నాను, దీన్ని కేవలం ఒక పోటీగా చూడొద్దు. ఇది మన సమాజాన్ని మార్చగల నెక్స్ట్ గేమ్ చేంజింగ్ ఐడియా కోసం జరుగుతున్న ఒక పెద్ద సర్చ్. ఇక్కడ టార్గెట్ మార్కులు కాదు, మార్పు. మరి మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న ఒక్కటే: ప్రపంచాన్ని మార్చగల తర్వాతి గొప్ప ఆవిష్కరణ మన ప్రభుత్వ పాఠశాలల్లోని ఒక క్లాస్రూంలో దాగి ఉందేమో? ఎవరు చెప్పగలరు? ఈ అన్వేషణ అలాంటి ఆవిష్కరణనే వెలికితీయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.